ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాగ్దానంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఇలా వ్రాయబడింది. నేను నిన్ను మట్టిలో నుంచి లేవనెత్తాను, మట్టిలో నుంచి నిన్ను తీశాను అని దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేను నిన్ను మట్టిలో నుంచి తీశానని దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. మనుష్యుడు ఎంత హీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉంటే తప్పగా అతను విజయం సాధిస్తాడు. హీన స్థితి అనగా ఈ లోకానుసారంగా నీకేది ఉన్నా అది దేవుని దృష్టిలో పెంటతో సమానం. పౌలు అన్నాడు, నాకు లాభకరమైనవి ఏవే ఉన్నవో అవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమై నేను పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను అన్నాడు. అంటే ఈ లోక సుఖ సౌఖ్యాలను మోషే దగ్గరికి వెళితే మోషే అన్నాడు, హెబ్రీ పత్రిక 11:24 నుండి చూచినప్పుడు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటం మేలన్నాడు. చూడండి, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటం మేలని ప్రభువు నిమిత్తమై విశ్వసించిన వాడై ప్రభు కొరకు జీవించాడు. అతను ఫరో ఇంట్లో పెరిగి ఫరో తర్వాత ఆయన ఫరో లాగా రాజు అయ్యే ఆ యొక్క స్థితి ఆయన కలిగినప్పటికీ, నేను రాజై ఉండి ఐగుప్తు దేశానికి ఏలినప్పటికీ అదంతా అల్పకాలం పాపభోగం తప్ప అది నా దేవునికి మరి సంతోషపరిచేది కాదని వాటన్నిటిని అసహించుకొని దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుటే నాకు మేలు అన్నాడు. కానీ ఐగుప్తుకు రాజై రాజభోగాలు అనుభవించటం నాకు మేలని మోసే చెప్పలేదు. కనుక ప్రియులారా, అల్పకాలం పాపభోగం కోసం మనం ఎన్నెన్నో చేస్తున్నప్పుడు అవన్నీ దేవుని దృష్టికి అవన్నీ మరి తృణీకరించబడతాయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యంలో ఇలా వ్రాయబడింది, ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు. దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఒక మనిషి మీద తన ఆస్తి అతన్ని రక్షించదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వాక్యంలో చూచినప్పుడు మరొక ధనవంతుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఇతనికి బాగా పొలాలు ఉన్నాయి, పంట వేశాడు, సంవత్సరం బాగా పండింది. తనకున్న కొట్లన్నీ చాలక ఇంకా అధికమైన కొట్లు కట్టించి అవన్నీ నింపాడు. ఒకరోజు తన పడక మీద పరుండిలా ఆలోచిస్తున్నాడు. తన ఇంట్లో తన పడక మీద పరుండి ఒంటరిగా ఇలా ఆలోచిస్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు కావలసినంత సరిపడినంత ధాన్యము సమృద్ధిగా ఉన్నది కనుక నువ్వు త్రాగి తిని సుఖించుమని తన ప్రాణముతో తాను అనుకుంటున్నాడు. వెంటనే దేవుడు ఆ మాట తన నోట్లో ఉన్నప్పుడే దేవుడు కల్పించుకొని అన్నాడు, వెర్రివాడా, నీ ప్రాణము దేవుడు అడుగుచున్నారు. ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీకున్నవన్నీ ఎవడి వగును అని దేవుడు అన్నప్పుడు అతను భయపడిపోయాడు. ఏ రాత్రి, ఎప్పుడు, ఏ పగులు, ఏ క్షణము, ఎవరు, ఎక్కడ, ఎలా ఈ లోకాన్ని విడిచిపెడతారో ఎవడికి తెలియదు. వారిలో ధనవంతులు ఉన్నారు, ధనము వారిని కాపాడలేదని వాక్యం సెలవిస్తుంది. వారిలో కొట్లు ఇప్పదీసి అనేక క్రొత్త కొట్లు నింపినటువంటి ధన ఆసామి రైతు, గొప్ప రైతు, తులతూగుతున్నటువంటి రైతు, అతను కూడా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. రాజులు రాజ్యాన్ని ఏలారు, వారు కూడా తమ ప్రాణాలని కాపాడుకోలేకపోయారు. ఐగుప్తు రాజు ఫరో
ప్రపంచాన్ని ఏలిన రాజు, మొదటి రాజు, గొప్ప రాజు. మోషే కాలంలో తన ప్రాణాన్ని తను కాపాడుకోలేకపోయాడు. చివరికి దేవుని ఎదుట గర్వించి కఠినాత్ముడై దేవుని తృణీకరించినందున తన రాజ్యాన్ని, తన బలాన్ని, తన సైన్యాన్ని, తానే గొప్పవాడని, అన్నిటినీ లోకానుసారంగా ఉన్నవన్నీ నావి అని లోక సంబంధంగా తనకు ఉన్నటువంటి బలాన్ని, ధనాన్ని అతిశయించి గర్వించినటువంటి ఫరో రాజు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. ఎర్ర సముద్రములో నెట్ట నడి మధ్యలో మునిగి చనిపోయాడు. తన సైన్యముతో కూడా చనిపోయాడు. దేవునికి విరోధంగా లేచినటువంటి వారు దేవుని చేత అణచబడ్డారు. కొంతమంది దేవుని చేత ఈ లోకములో కొట్టివేయబడ్డారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ధనము, నీ బలము, నీ యొక్క అందచందాలు, రాజులు రాజ్యాన్ని వెళ్తున్నా, ధనవంతులు ధనం మీద కూర్చున్నా, మరి అనేకమైనటువంటి పాపములను, అల్పకాల పాప భోగాలను, సుఖ సౌఖ్యాలను లోకంలో అనుభవిస్తున్నా దేవుడు వాటిని తన లెక్కలోకి తీసుకోవట్లేదు. వాటిని తృణీకరిస్తున్నాడు. దేవుడు వాటిని అసహ్యించుకుంటున్నాడు. అందుకే నేను నిన్ను మట్టిలో నుంచి తీశాను అనన్య అని దేవుడైన యెహోవానగు నేను మాట్లాడుతున్నానని అతను చెప్పినప్పుడు, అతను తన స్థితిని మరిచిన వాడై, అతడు ఏదో గొప్పవాడు అనుకుంటున్నప్పుడు దేవుడు అతన్ని, నేను నిన్ను మట్టిలో నుంచి తీశానది జ్ఞాపకం ఉంచుకుంటే, నేను దేవుడను, నేనే నిన్ను పుట్టించాను అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ధన్యుడమయ్యేవాడివే. కానీ ఆ జ్ఞాపకం నువ్వు మరిచిపోయిన అజ్ఞానివి, నువ్వు కృతజ్ఞత హీనుడవు. దేవుని ఎడల దేవుడు చేసిన సహాయము, దేవుడు చేసినటువంటి మేళ్ళు పొంది కూడా దేవుడు నిన్ను మట్టిలో నుంచి తీశానన్న సంగతి, దేవుని మీద విశ్వాసం కానీ, దేవుని గురించి జ్ఞాపకాలు కానీ, దేవుని యందు అనేక మేళ్ళు పొందిన నీవు మరిచిపోయావు దేవుని బట్టి. కనుక నీవు కృతజ్ఞత లేని కృతజ్ఞత హీనుడవు గనుక నేను నిన్ను కల్పించుకొని మాట వాడవలసి వచ్చింది, చెప్పవలసి వచ్చింది అన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అతన్ని చెప్పాడు, నేను నిన్ను మట్టిలో నుంచి తీశాను. ప్రియులారా, 9వ కీర్తన 17వ వాక్యంలో చూడండి ఏమని రాయబడింది. దేవుని మరిచిన వారందరూ పాతాళమునకు వెళ్ళిపోదురు. దేవుని మరిచిన వారందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. ఇది చాలా ప్రమాదకరం. మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోకూడదు. కృతజ్ఞత భావము కలిగి, కృతజ్ఞత బుద్ధి కలిగి, కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేసి దేవుని ఘనపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఉండాలి. దేవుని మహిమపరచనందున ఏమయ్యాడు? ఒక రాజు, హేరోదు రాజు ఏమయ్యాడు? దేవుని మహిమపరచనందున అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 21-22 చూడండి. అతడు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, అతను ఉపన్యాసం చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్న ప్రజలందరిది దేవుని స్వరమే అని వాళ్ళకు అర్థమైంది, వాళ్ళు చెప్పారు. కానీ ఇతను దేవునికి మహిమపరచనందున యెహోవా దూత అతనికి మొత్తినందున అక్కడికక్కడే తన సింహాసనం నుండి కిందికి పడి ప్రాణాలు విడిచి చచ్చెను, పురుగులు పడి చచ్చెను అని వ్రాయబడింది. ఎంత ప్రమాదకరం! దేవుని ఘనపరచనందున, దేవునికి మహిమపరచనందున, దేవుడు ఇచ్చిన ప్రతి మేళ్లను మరిచిపోయిన కృతజ్ఞత హీనుడైనందున 1వ తెస్సలోనిక పత్రిక 5:16 నుంచి ఏం రాయబడి ఉంది? అన్ని విషయములలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏ విషయమైనా శోధనలో ఉన్నావా, బాధలో ఉన్నావా, అన్ని తాత్కాలికమే. ఆనందంగా ఉన్నావా, ప్రభు కృప పొందావా, ప్రభుతో నడుపుతున్నావా, ప్రభులో ప్రార్థనలో ఉన్నావా, ప్రభు చేత మేలు పొందుతున్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అన్ని దేవుని విషయంలో దేవా నువ్వు ఇచ్చినందుకు వందనాలు అని ప్రభువుని కృతజ్ఞత బుద్ధి కలిగి జీవించి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించటం, సంతోషించటం మొదలు పెడతాడు. కారణం ఏంటంటే, మానవుడుగా మనము మట్టిలో నుండి తీయబడిన వారు.
ఆదికాండం 2:7 ఇలా వ్రాయబడింది, దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించి తన నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 5వ అధ్యాయంలో కూడా 3-4 వచనాల్లో 2వ వచనంలో కూడా యెహోవా ఆదామును సృజించెను. ఆదాము ద్వారా మనమందరం పుట్టినారు ఈ లోకం అంతా కూడా. కనుక పుట్టించిన దేవుని మరిచిపోవటం ఎంతో భయంకరమైన పాపం. అన్ని పాపాల్లో పెద్ద పాపం దేవుడు లేడని చెప్పటం, తర్వాత దేవుడు చేస్తున్న ప్రతి మేలును మర్చిపోవటం, కృతజ్ఞత కలిగి జీవించకపోవటం పెద్ద పాపం. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్ లార్డ్, దేవునికి వందనాలు చెల్లించాలి, ప్రభువును థ్యాంక్స్ చెప్పాలి. ఏ జరిగినా, ఏ శుభకార్యం జరిగినా, ఏ బాధలు కన్నీళ్ళలో ఉన్న కన్నీళ్ళు బాధలన్నీ సమానంగానే ఉంటాయి. కన్నీళ్ళు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయి, ఒక సంతోషం కలిగినప్పుడు పొంగిపోవటం దైవ లక్షణం కాదు. ప్రసంగి గ్రంథంలో ఇలా వ్రాయబడింది, 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి 7:14, సుఖ దుఃఖములను దేవుడే జత చేశాడు అని. సుఖ దుఃఖాలు దేవుడే జత చేసి ఉంచాడు. కొంతకాలం వెన్నెల, కొంతకాలం చీకటిగా ఉన్నప్పుడు, ఎలాగైతే ఈ కాలము ప్రకృతి ఎలా కొన్ని సమయం ఒక 12 గంటలు పగులు, 12 గంటలు రాత్రులు ఎలా ఉందో, అలాగే కొంతకాలం మానవ జీవితం కూడా కొంతకాలం సుఖము, కొంతకాలం దుఃఖం ఉండవచ్చు. దేవుడే జత చేశాడు. దుఃఖం వస్తే ప్రభుని ప్రార్థన చేయి, తొలగిస్తాడు. సుఖం వచ్చిందా దేవుని ప్రార్థన చేయి, ఆ సంతోషాన్ని ప్రభుతో పంచుకో, ప్రభుని కృతజ్ఞత చెల్లించు. కనుక నేను నిన్ను మట్టిలో నుంచి తీశానని చెప్పినటువంటి దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞను ఈ యొక్క మనిషి మరిచిపోయినందున దేవుడు గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మనం మట్టిలో నుంచి వచ్చిన వారు. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఈ వాగ్దానపు హెచ్చరికలన్నీ తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని అవసరమైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇవన్నీ చదివి మీరు వాటన్నిటిని రుజువు చేసుకొని ప్రార్థన యందు పట్టుదల కలిగి జీవించాలనేది నా యొక్క ప్రార్థన. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉన్నత కృప నీ యందు మరి నిన్ను ఈ రీతిగా మాట్లాడి నిన్ను ఆయన భద్రపరచాలని కోరుకుంటున్నాడు. కనుక కృతజ్ఞతాహీనుడై మనం ఉండకూడదు. రాజైనా, ధనమైన, ఉన్నతటువంటి స్థితిలో ఉన్న అనేక పొలాలు ఉన్నటువంటి రైతైనా నిన్ను తనకు తాను రక్షించుకోలేకపోయాడు. సామెతలు 11:4, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఉగ్రత దినమున తన ఆస్తి అక్కరకు రాదు అన్నాడు. కనుక ప్రియులారా, ఆస్తిని నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని, లోకాన్ని నమ్ముకొని, ఒకవేళ నీ బంధుబలగాన్ని నమ్ముకొని కాలక్షేపం చేసి అతిశయిస్తున్నావేమో. కనుక దేవుని బట్టి అతిశయించు వాడికి దేవుడు సంతోషంగా ఉంటాడు. ఇర్మియా 9వ అధ్యాయం 23-24 వచనాలు మీరు చూస్తే, గుర్రములను బట్టి, రథములను బట్టి, శౌర్యమును బట్టి, బలమును బట్టి అతిశయించేవాడి యందు యెహోవా సంతోషింపుడు గాని యెహోవా యందు అతిశయించేవాని యందు యెహోవా సంతోషిస్తాడు. అన్ని విషయాల్లో యెహోవా యందు సంతోషించు, యేసు ప్రభునందు సంతోషించు. గలాతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో పౌలు ఇలా అన్నాడు, సిలువను గురించిన అతిశయము తప్ప వేరే అతిశయం ఏదైనా ఉన్నా ప్రభు యేసుక్రీస్తు నామములో నాలో నుండి అవన్నీ దూరం అయిపోవునుగాక అన్నాడు పౌలు. పౌలుకున్న అతిశయం ఒకటే, యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభువే అతని అతిశయం, అతని జీవిత లక్ష్యం, అతని జీవిత గమ్యం, అతని గురి. యేసు ప్రభు శిలువ, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుద్ధానం, యేసు ప్రభువుని గురించి చెప్పుకుంటూనే తన ప్రాణాలు అర్పించి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఈ లోకంలో ఏది కూడా ఆయన మరి తీసుకొని వెళ్ళను అని సత్యం అతనికి గుర్తెరిగి అతను ఉన్నంత వరకు తింటూ త్రాగుతూ
మనం ఈ లోకంలో వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, లోకం నుంచి పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము. అన్నపాన వస్త్రములు కలిగి జీవించిన ఎడల తృప్తిగా ఉందమో ప్రభువునందని ఆయన చెప్పాడు. 1 తిమోతి 6:7 నుంచి మీరు 10 వచనాల వరకు చూస్తే ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అలాగే ప్రభువు ముందు అతిశయించి యేసు ప్రభు శిలువతో దేవుని సంతోషపరిచిన వాడై నిత్య రాజ్యాన్ని కొనిపోయాడు. అందుకే దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. ఈ అనన్య అనేటటువంటి 1 రాజులు 16:1-2 వచనాల్లో ఉన్న వ్యక్తిని దేవుడు గుర్తు చేసినంత వరకు అతను మర్చిపోయాడు గనక నేను నిన్ను మట్టిలో నుంచి తీశానని చెప్పాడు. కనుక మనమందరం మట్టిలో నుంచి తీయబడినటువంటి వారమై ఉండగా ప్రభువు యొక్క చేసిన ప్రతి మేళ్ళ యందు కృతజ్ఞత కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ వాగ్దానాలన్నీ ప్రభు యొక్క యేసుక్రీస్తు వారు మీకు అందిస్తూ ఉండగా తప్పగా మరి వీటిని విని ఆధ్యాత్మిక మేలు పొంది అట్టి కృప, అట్టి కృతజ్ఞత బుద్ధి మీరు కలిగి ప్రభువుని విడిచిపెట్టకుండా అన్ని విషయాల్లో దేవుని స్తుతించి ఘనపరిచి మహిమపరచాలని కోరుకుంటూ ఈ వాక్యం అంతా మరి ప్రభువుకు మరి అప్పగిస్తూ మీ అందరి యందు ప్రభు కృప చూపి బలంగా మిమ్మల్ని వాడుకోవాలని, దీవించాలని, మీరు కృతజ్ఞత భావము కలిగి ప్రభుని ఎల్లవేళ స్తుతించే వారై ఉండాలని కోరుకుంటూ నేను మరి ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పగా మీరు అట్టి కృపను పొంది అట్లా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రార్థన ఉన్నది. మరి మీరందరూ ఇట్లా చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. అది నా విశ్వాసమైంది. కళ్ళు మూసుకొని తలవంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మాట్లాడిన ప్రతి మాటను బట్టి మా ప్రియ బిడ్డలందరూ వింటుండగా ప్రభువా వారు ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకున్నా కృతజ్ఞత బుద్ధి కలిగినైనా నీవు గొప్పవాడవని, నీవు మమ్మల్ని పుట్టించావని ప్రభువా ప్రతి బిడ్డ ఎవరికి వారు అనుకొని నాయన నీవే పుట్టించిన సృష్టికర్త, దేవుడు, సజీవుడవు, పునరుద్ధానుడు, యేసుక్రీస్తు గొప్ప రక్షకుడు, ఆయన యందు మేము ఉన్నామని గుర్తిరిగి బిడ్డలందరూ బట్టి కృపను అతి కృతజ్ఞత బుద్ధిని కలిగి జీవించి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించే వారిగా వచ్చి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగేడుకుని దీవించి ఆశీర్వదించి పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.